ఈనాటి పూజాబలిని సమర్పించేవారి ఉద్దేశములు: మరణించిన గోపాలరావు ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రజని వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఉదయ రోహిత్ రెడ్డిని దేవుడు దీవించి మరియు రాయబోతున్న పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు కవిత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొప్పుల అచ్చయ్య, దాసరి బాబురావు, దాసరి సరోజిని, సురేష్ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయమని సాంబశివరావు, రజని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా సుస్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా స్వాగతం, స్తుతి పాత్రుడా ఘన స్వాగతం, మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా స్వాగతం, సర్వాధికారుడా స్వాగతం, యాచకోత్తముడా. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి, కస్పరెడ్డి, గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్, కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి, చిన్నపరెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి, మెర్లినమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, జ్ఞానరెడ్డి, తేకులమ్మ, ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, లీనారెడ్డి, షవరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి, లీనారెడ్డి, షవరీలు, శ్యామల, ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల, రాయపురెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య, సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలిత కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. నా దేవుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. కీర్తన 38, 21, 22 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి
ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా ప్రత్యేకముగా 30 రోజుల పాటు ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని గ్రిగోరియన్ దివ్య పూజా బలులను సమర్పిస్తూ ఉన్నాం. చాలామంది ముందుకు వచ్చి మా కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, వారందరి కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి చాలామంది దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని మీ అందరి కొరకు కూడా ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా పశ్చాత్తాపపడి ఆ ప్రభువును క్షమించమని వేడుకుందాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు శక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుదుముగాక. మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవమునకు పాత్రులము అగుదుముగాక. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకొనుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనముల వరకు. నిజమైన సున్నతిని పొందినది మనమే కాని వారు కాదు. ఏలైనా మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని పూజింతుము. మన యేసుక్రీస్తునందుల జీవితమున మనము ఆనందింతుము గదా. బాహ్య ఆచారముల యందు మనకు ఎట్టి నమ్మకము లేదు. నిజమునకు నేను అట్టి విషయములను విశ్వసింపవచ్చును. ఏలైనా బాహ్య ఆచారములతో క్షేమముగా ఉండగలనని ఎవడైనను అనుకొనుచో నేను అటులా అనుకొనుటకు నాకు మరింత ఎక్కువ కారణము ఉన్నది. నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే 8వ రోజున నాకు సున్నతి కావింపబడినది. పుట్టుకచే ఇజ్రాయేలీయుడను,
బెన్యామీను గోత్రీయుడను, స్వచ్ఛమైన రక్తము ప్రవహించుచున్న హేబ్రీయుడను, యూదుల ధర్మశాస్త్రమును అనుసరించు విషయమున నేను పరిసయ్యుడను. నా మత ఆసక్తిచే దైవ సంగమును హింసించి తిని, ధర్మశాస్త్రమునకు విధేయుడై మానవుడు నీతిమంతుడు అగుటకు ఎంత అవకాశము ఉన్నదో అంతవరకు నేను నిర్దోషిని. కానీ నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ఇది ఏలిన శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. శతాధిపతితో ఒక మాట
ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10వ వచనం వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధన వినుటకు ఆయన వద్దకు వచ్చిచుండిరి. అది చూసి పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజములపై వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 10 వెండి నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకగానే స్నేహితురాండ్లను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, ప్రియ సహోదరులారా, పౌలు గారు ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఈ లోక ఆచారాల ద్వారా నాకు రక్షణ రాదు, ఈ లోక జ్ఞానము ద్వారా నాకు రక్షణ రాదు, ఈ లోక బాహ్య కార్యాల ద్వారా నాకు రక్షణ రాదు. కేవలము ప్రభు నామాన్ని స్మరించటము ద్వారా, ప్రభు జ్ఞానాన్ని పొందుకోవటం ద్వారా, ప్రభువును స్తుతించటం ద్వారా నాకు రక్షణ లభిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను విలువైనటువంటి సమయాన్ని కోల్పోయాను. ఈ లోక ఆచారాల కొరకు, ఈ లోక సాంప్రదాయం కొరకు, నా మత సాంప్రదాయం కొరకు దైవ సంఘమైనటువంటి ప్రభు బిడ్డలు నేను హింసించాను. నేను ఎంతో కోల్పోయాను. ఇప్పటి వరకు నేను పొందుకున్నటువంటి జ్ఞానము కావచ్చు, తెలివితేటలు కావచ్చు, నాకున్నటువంటి యుద్ధ నైపుణ్యము కావచ్చు, దీనంతటిని కూడా నేను చెత్తగా భావిస్తూ ఉన్నాను. ప్రభు ముందు దీనిని చెత్తగా నేను భావిస్తున్నాను. ప్రభు కంటే మేలైనది, ప్రభు కంటే విలువైనది, దైవ జ్ఞానము కంటే ఉన్నతమైనది ఈ లోకములో ఏదీ లేదు అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు అంటున్నాడు, ఈ లోకములో ఉన్నదంతా కూడా చెత్త, ఏదీ మనతో రాదు, ఏదీ మనని మోక్షానికి చేర్చదు. కేవలం ప్రభువు నామం ద్వారా మాత్రమే, ప్రభువుని స్తుతించడం ద్వారా మాత్రమే నేను పరలోకాన్ని పొందుకుంటాను అని పౌలు గారు తెలియచేస్తున్నారు. మరి మనం కూడా ఇంత గొప్ప సాక్ష్యము చెప్పగలుగుతామా? ఈ లోకములో ఉన్న ఏ ఒక్కటి కూడా నన్ను రక్షించలేదు, నా ఆత్మను పరలోకానికి చేర్చలేదు. కేవలం ప్రభువా నీ కృప, నీ దీవెన,
నీ నామస్మరణ ద్వారానే అది లభిస్తుంది అని మనం చెప్పగలుగుతామా ప్రియ సహోదరి సహోదరులారా? ఈ వాక్యము ద్వారా ప్రభు ఈ లోకములో ఉన్న దానిని వదిలిపెట్టమని చెప్పటం లేదు, ఈ లోకములో ఉన్నది ఏది అవసరము లేదని చెప్పటం లేదు. కానీ ఈ లోకానికంటే గొప్పవాడు ప్రభు. ఈ లోకములో మనం ఎంత కలిగి ఉన్నా ప్రభువును కలిగి లేకపోతే, ప్రభువును పొందుకోలేకపోతే, ప్రభువును మనం సొంతం చేసుకోలేకపోతే ఈ లోకములో ఏ ఒక్కటి కూడా మనల్ని ప్రభు దగ్గరికి చేర్చలేవు. ఈ లోకములో ఉన్న డబ్బుతో ఏదైనా మనం కొనగలము, కానీ పరలోక రాజ్యాన్ని డబ్బుతో కానీ, పేరుతో కానీ, పదవులతో కానీ, ఆస్తులతో కానీ కొనలేము అని పౌలు గారు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నంతకాలం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఉన్నంతకాలం ప్రభువును దర్శించుకుంటూ, ప్రభువును స్మరించుకుంటూ, ప్రభు యొక్క వాక్యానుసారం మనం జీవిస్తూ ప్రభు జ్ఞానాన్ని పొందుకున్నట్లయితే తప్పకుండా మనం పరలోకానికి యోగ్యతను పొందుకుంటామని పౌలు గారి ద్వారా ఈ వాక్యాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు కంటే మిన్నగా మనం దేనిని ప్రేమించినా మనం దోషులుగా నిలబడవలసి వస్తుంది. ప్రభువుకు ఇవ్వవలసిన సమయము మనం దేనికి ఇచ్చినా దాని మూలంగా మనకు ఉపయోగం ఏమీ కనిపించదు. కాబట్టి మనందరిని రక్షించేది, నడిపించేది, పోషించేది, మనకి ఎప్పుడు ఏమి కావాలో అన్నీ కూడా సమకూర్చేది ఆ గొప్ప దేవుడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ గొప్ప దేవుని కృప. ఈరోజు మన కళ్ళ ముందే మన బిడ్డలు ప్రయోజకులయ్యి ఈ స్థితిలో ఉన్నారు అంటే ఆ గొప్ప దేవుని కృప. కాబట్టి ఆ కృపను మనం కాపాడుకోవాలంటే ఆ ప్రభువును అంటుపెట్టుకుని ఉండాలి. విశ్వాసములో, ఆ దైవ జ్ఞానములో పెరిగినట్లయితే అది మన సొంతం అవుతుందని పౌలు గారు తెలియచేస్తున్నారు. అలాగే ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. నేను తప్పిపోయిన దానిని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను. నేను అనారోగ్యవంతులను స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై నేను ఎక్కువ ఆనందిస్తూ ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒకరోజు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా పరిచయులు, సద్దుకాయులు, ధర్మశాస్త్ర బోధకులు ఈయన బోధిస్తూ ఉంటే గొనుక్కుంటున్నారంట. ఈయన వాక్యాన్ని బోధిస్తుంటే సనుక్కుంటూ ఉన్నారంట. ఈయన పాపాత్ములతో, సుంకరులతో ఈయన కలిసి జీవిస్తున్నాడు, వాళ్ళ మధ్యలో జీవిస్తూ ఉన్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. ఈయన ఎక్కడ రక్షకుడు, ఈయన ఎక్కడ దేవుని కుమారుడని వాళ్ళందరూ కూడా ఈయన గురించి గొనుక్కుంటూ ఉంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు అనుకుంటున్నారేమో ధర్మశాస్త్రం మీకు తెలుసు, మీకే అన్నీ తెలుసు, ఈ ధర్మశాస్త్రాలు, ఈ గ్రంథాల ద్వారా మీరు పరలోకానికి వెళతారని అనుకుంటున్నారేమో. నాకు కావలసింది ఇదిగో ఈ పేదలే, ఇదిగో నాకు కావలసింది ఈ పాపాత్ములే, వాళ్లను మార్చడానికి నేను ఇక్కడికి వచ్చాను, వాళ్ళ రక్షణ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపాత్ముని విషయమై, ఒక పాపాత్ముని మారు మనసు విషయమై దేవుడు ఎక్కువగా పరలోకములు ఆనందిస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రతిరోజు గుడికి వెళుతున్నాము కదా, ప్రార్థన చేస్తున్నాము కదా, వాక్యాన్ని చదువుతున్నాము కదా, సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాం. మనకే అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటాం. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపాము కదా, సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరు, మంచిది, గంటల తరబడిన నీవు నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, మంచిది, ఆశీర్వాదకరం, వాక్యాన్ని తెలుసుకుంటున్నాం, మంచిది. కానీ ప్రియ సహోదరులారా, రెండవ కోణాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించి స్తుతించి బయటికి వచ్చిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు లేకపోతే, మన నిజ జీవితంలో మార్పు లేకపోతే అది అంతా కూడా వ్యర్థమే అని అంటూ ఉన్నాడు. కాబట్టి గుడిలో ఎంత పవిత్రంగా ఉన్నామో, ఎంత పవిత్రంగా దేవుని స్తుతించామో, ప్రార్థించామో, పాటలు పాడామో, గుడి బయటకు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. గుడి బయటకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన కూడా
అంతే పవిత్రముగా నిజాయితీగా ఉండాలి. మారు మనసుతో, పశ్చాత్తాప హృదయముతో, పవిత్రమైన హృదయముతో మనం జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, కొన్ని ఆబ్లిగేషన్స్ ద్వారా, కొన్ని సాంప్రదాయాలను మనం నెరవేర్చడం ద్వారా పర్వాలేదులే, నేను పవిత్రంగానే ఉన్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. బాహ్యంగా పవిత్రంగా కనిపించినప్పటికీ లోపల మన ఆలోచనలు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. లోపల జరుగుతున్నటువంటి ఆలోచనలను కూడా ఎవరు కూడా తెలుసుకోలేరు. హృదయ రహస్యాలను తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి ఆ దేవుడు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, బాహ్యంగా మాత్రమే కాదు, మీరు ఆంతరంగికంగా కూడా, ఆత్మీయంగా కూడా మీరు బలపడి ఉండాలి, ప్రభువులో నాటబడి ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు పరలోకానికి వచ్చిన పరలోకంలో ఎక్కువ ఆనందము కలుగుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మాటల ద్వారా తప్పిపోతున్నాం, క్రియల ద్వారా తప్పిపోతున్నాం, మన ప్రవర్తన ద్వారా ప్రతిరోజు తప్పిపోతూ ఉన్నాం. మనల్ని వెతకడానికి ప్రభు ప్రతిరోజు వస్తూ ఉన్నాడు. మనల్ని వెతికి రక్షించడానికే ప్రభు ప్రతిరోజు మన కోసం వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కోసం వెతకడానికి వస్తున్న ప్రభును చూసి హృదయ పరివర్తన చెంది పరలోకములో చేరే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, అందరం కూడా కళ్ళు మూసుకుని ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా పవిత్రత లేకపోతే పరలోకములో జీవించలేము. ఈ లోక ఆచారాలు సాంప్రదాయాలతో పరలోకములో ప్రవేశించలేము. ఒక పాపాత్ముడు పశ్చాత్తాపము చెంది హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి తిరిగి వస్తే పరలోకములో గొప్ప ఆనందం లభిస్తుందని మీరు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభా, మీకు స్తోత్రం. మీరు ఈ లోకంలో ఉన్న నీతిమంతుల కోసము కాదు, పాపాత్ముల హృదయ పరివర్తన విషయంలో నేను ఆనందిస్తున్నానని తెలియజేస్తున్నందుకు స్తోత్రం. ప్రభా, మేమందరం కూడా పాపాత్ములము, అయోగ్యులము తండ్రి. అనేక రకరకాల సందర్భాల్లో తప్పిపోతూ ఉన్నాము దేవా. మా పాపములను బట్టి గాక మీ మంచితనముతో మమ్మ దీవించి ఆశీర్వదించమని ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రభా మమ్మందరిని కూడా సరిదిద్దమని, ఆశీర్వదించమని, మీ కృప వెంబడి కృపలతో మమ్మ అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. చిన్నారి బిడ్డలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించమని, అక్కడ పనిచేస్తున్న బిడ్డలను, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి వారికి వీసాలను శాంక్షన్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రత్యేకమైన వీసాల కోసం సిద్ధపడుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కున్నటువంటి యవనస్తులను దీవించండి ప్రభా. వారికి మంచి చదువు, జ్ఞానాన్ని దయచేయమని, ఉద్యోగాలను దయచేయమని, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధాలను ఏర్పాటు చేయమని, వివాహమైన బిడ్డలకు మంచి గర్భాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో, ఏ నష్టాలలో ఉన్నారో మీకు తెలుసు ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించి దీవించి ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా అభిషేకించమని, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి, మీరే చికిత్స చేయండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మీరే మంచి ఓదార్పును, శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడైతే నిస్సహాయ స్థితిలో ప్రజలున్నారో వాళ్ళకి సహాయాన్ని అందించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, మా దీన ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజా బలి ద్వారా మమ్మందరినీ కూడా దీవించమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మూడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు. నీ కృపలో బహుగా ఫలించుటకు ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలియార్పణలు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి శ్రేష్టమైన నీ దయాజలమును మా మీదను ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల మీదను కుమ్మరింపచేసి రక్షించునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితమును మారుచున్నదే గాని నాశనమొగటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో,
పరలోకద అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమునా ఓసానా. మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాం. ఈరోజు ప్రత్యేకముగా ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకుందాం. అలాగే మనందరి ఉద్దేశాలు కూడా నెరవేరాలి అని, ఏమి కోల్పోయామో, ఏ సమస్యలతో బాధపడుతున్నామో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నామో వాటన్నిటి నుండి విడుదల దయచేసి ఆ దేవుని కృపా దీవెనలు మనందరి మీద హేరాళముగా కుమ్మరింప చేయాలని ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మరి ముఖ్యంగా ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబంలో మరణించినటువంటి ఆత్మలను, దిక్కులేని ఆత్మలను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి ప్రభువా. మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. మేమెల్లప్పుడూ కూడా విశ్వాసములోను, ఈ దైనందిక జీవితంలోను ఉన్నతమైన స్థాయిలో విశ్వాసపాత్రలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపము. ప్రభు, అన్నిటిలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగా, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయన ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై
భుజించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేతాను నేను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 57వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
కలిగిన తల్లి ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి 53 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది 53 పూసలు నీ ప్రేమను చాటుచున్నది తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది జపమాల